ఓం శ్రీగురుభ్యో నమః. హరి ఓం శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ముక్తా విద్రుమహేమణేలతవలచ్చాయై ముఖే స్థిరక్షణై యుక్తా విందు నిబద్ధన రత్న మకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయాం హం కుశకసాం శుభ్రం కపాలాం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తేర్వహం తీం భజే యో దేవ సవితాస్మాకం దియో ధర్మ దిగోచరాః. అందరికీ కూడా నమస్కారం. మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం, ఆర్థికంగా ఇబ్బంది పడడం, లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం, లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో 9 గ్రహాలు సంచరణల ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది. అయితే ఈ 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల 18వ తారీఖు వరకు కూడా, అంటే నవంబర్ 18వ తారీఖు వరకు కూడా రవి తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోనూ, అదేవిధంగా చంద్రుడితోనూ, రవి కుజుడితోనూ, రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు. దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి, దానివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, ఈ 18వ తారీఖు నుంచి నవంబర్ 18 వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి, చికాకుల నుంచి, ఆర్థిక ఇబ్బందుల నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో, నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ రాశుల వారందరికీ కూడా గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా, గోచార రీత్యా మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను. వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, గురుగారు మా దగ్గర లేవండి, ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో, అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు, పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడున్నాయి, ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది, స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం, వివాహాలు ఎప్పుడవుతాయి, ఇంతేనా నా జీవితంలో మార్పులు జరగవా, అద్భుతాలు జరగవా, అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి వారు ఈ 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని నవంబర్ 18వ తారీఖు వరకు కూడా కన్యారాశి వారు, అంటే రవిలో కుజుడు బుధుడు చంద్రుడు శుక్రుడు ప్రవేశించడం వల్ల ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం పరిశీలన చేద్దాం. కన్యారాశి వారికి ఈ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 23వ తారీఖు వరకు కూడా రవి కుజుడు బుధుడు కలియక ఉండడం వల్ల మీ యొక్క మానసిక ఆనందం పెరుగుతుంది. బంధువుల్లో కానీ సమాజంలో కానీ ఒక గౌరవం అనేటువంటిది ఏర్పడుతుంది.
మిమ్మల్ని నమ్మితే ఏదన్నా మీరు చేస్తారు, మాకు సమస్యకి పరిష్కారం మీరు చూపిస్తారు అనేటువంటి విధానంతో అందరూ మీ దగ్గరికి రావడం అనేటువంటి జరుగుతుంది. ఇక మీరు మేకపోతు గాంభీర్యాన్ని వ్యవహరించుకుని మీ దగ్గర ధనం లేకపోయినా అప్పు తెచ్చి మరీ వారికి సహాయం చేసి మీ యొక్క గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు. ఆర్థికంగా ఎట్టి పరిస్థితులను ఈ నెల నుంచి వచ్చే నెల వరకు ఇబ్బంది పడేటువంటి అవకాశం కన్యారాశి వారికి లేదు. ఆర్థికంగా కాస్త నిలబడి పర్వాలేదు, మనకంటూ ఒక 2 రూపాయలు మనం చూడగలుగుతున్నాం, మనకంటూ ఒక వ్యవధానం ఉంది అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటువంటిది 24వ తారీఖు నుంచి ఏర్పడుతుంది కన్యారాశి వారికి. ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ని మీరు అలాగే అట్టి పెట్టుకుని కొనసాగించుకుంటే కనుక వచ్చేటువంటి నవంబర్ 3 తర్వాత అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తూ ఉంటారు. మిమ్మల్ని నమ్మి, కేవలం నిన్ను నమ్మి మాత్రమే నేను పెట్టుబడి పెడుతున్నాను అని చెప్పి కొంతమంది ఎదురు వచ్చి మీ వ్యాపారాల్లో కానీ లేదా నేను పెట్టుబడి పెడతాను నువ్వు నడిపించు అనేటువంటి విషయాన్ని కానీ 26వ తారీఖు నుంచి 3వ తారీఖు మధ్యలో జరుగుతుంది. వ్యాపారానికి కానీ ఆలోచనకు కానీ కొత్త కార్యక్రమాలు శ్రీకారం చుట్టడానికి కానీ అద్భుతమైన అవకాశం కన్యారాశి వారికి ఈ నెల 26వ తారీఖు నుంచి ఏర్పడుతుందని చెప్పచ్చు. తన పరంగా ఇంతకుముందు ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో అది పూర్తిగా క్షీణించడం, దానివల్ల మీరు కాస్త ఆరోగ్యంగాను ఆర్థికంగాను నిలబడ్డం, కొత్త కొత్త వస్త్రాలు ధరించడానికి ఇంట్రెస్ట్ చూపించడం, సమాజంలో నాకంటూ ఒక ఎపీరెన్స్ ఉండాలి అనేటువంటి విధానానికి మీరు రావడం ఖచ్చితంగా జరుగుతూ ఉంటుంది. అంతేకాకుండా కన్యారాశి వారికి నవంబర్ 3 తర్వాత నుంచి కూడా ఆర్థిక పరంగా కానీ ఒక స్థిరమైనటువంటి ప్లాట్ఫామ్ అనేటువంటిది ఏర్పరచుకుంటుంటారు. రాజకీయ నాయకులకు మాత్రం 6వ తారీఖు నుంచి 18వ తారీఖు మధ్యలో క్యాడర్ మిమ్మల్ని గుర్తించడం, నువ్వైతే ఈ పని చేయగలుగుతావని మీకు ఒక నమ్మకం కలగజేయడం అనేది జరుగుతుంది. కన్యారాశి వారికి ఈ 18వ తారీఖు నుంచి వచ్చే నెల 18 వరకు కూడా ఆరోగ్యం విషయంలో అంత ఇబ్బంది లేదు, ఆర్థిక విషయంలో కూడా అంత ఇబ్బంది లేదు. మనకంటూ భగవంతుడు మన వైపు చిన్న చూపు చూశాడు, మనం ఇప్పుడు ఆనందంగా ఉండగలుగుతున్నాం, మనకంటూ మంచి రోజులు వచ్చాయి అనేటువంటి విధానంతో మీరు ఈ నెలంతా కూడా ఆనందకేలి విలాహితాలతో శుభకార్యక్రమాల్లో పాల్గొని ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందేటువంటి అవకాశమే ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. మీ యొక్క కన్యారాశి వారికి ఈ నెల 28వ తారీఖు నుంచి కూడా శత్రువులు ఎక్కువ అవుతారు. దీన్ని మీరు పెద్దగా పరిగణన చేయక్కర్లేదు, అవకాశం కోసమే చూస్తారు తప్ప మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం లేదు. ఈ యొక్క కన్యారాశి వారు ఈ నెలంతా కూడా దీన్ని మించి, అంటే మనకి జరిగేటువంటి విషయాల్లో కొన్ని పొరపాట్లు ఏమైనా జరిగి దానివల్ల వచ్చేటువంటి రోజుల్లో ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఈ 18వ తారీఖు నుంచి వచ్చే నెల 18వ తారీఖు వరకు కూడా కాలభైరవాష్టకాన్ని నిత్యము వినడం, నల్లటి భస్మాన్ని ధరించడం, ఏదన్నా శివాలయంలో లావు శనగలతో మాల చేసి స్వామివారికి అర్పించడం, లేదా ఓం భం భైరవాయ నమః అనేటువంటి మంత్రాన్ని పఠించుకోవడం అనేటువంటిది ఖచ్చితంగా కన్యారాశి వారు ఈ నెలంతా చేయాలి. అయితే కన్యారాశి వారికి ఈ నెలలో జరిగేటువంటి విధానం వల్ల మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ ఏర్పడడం వల్ల కాస్త ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా కాస్త దాన్ని అలా నిలబెట్టండి తప్ప దీన్ని ఓవర్ కాన్ఫిడెన్స్లోకి మీరు తీసుకోకుండా ఉంటే అద్భుతమైన ఫలితాలు రానున్న రోజుల్లో మీరు అందిపుచ్చుకుంటూ ఉంటారు. అంతేకాకుండా కన్యారాశి వారికి ఆర్థికంగా నిలబడేటువంటి మంచి అవకాశం ఈ నెల 26వ తారీఖు నుంచి ఏర్పడుతుంది. కాబట్టి ఈ నెల 26వ తారీఖు నుంచి కన్యారాశి వారు ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడే అవకాశం లభిస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు చవి చూడడం జరుగుతూ ఉంటుంది.